ఓరి దేవుడో, ఇదేం రైలు బండిరా సామి, ఇందులో ప్రయాణికులు కూర్చొనే అలసిపోతారట. ఆ విషయం మీకు తెలుసా? భారతదేశంలో ప్రతిరోజు 13,000కు పైగా రైళ్లు నడుస్తాయి. ఇవి 7300కి పైగా రైల్వే స్టేషన్ల గుండా ప్రయాణిస్తూ ఉంటాయి. ఈ రైళ్లలో కొన్ని సుదూర రైళ్లు అయితే కొన్ని రైళ్లు చాలా తక్కువ దూరాలు ప్రయాణిస్తాయి. కానీ మన దేశంలోని ఒక రైలు మాత్రం అత్యంత ప్రత్యేకమైంది. ఈ రైల్లో ప్రయాణించేవారు కూర్చుండి కూడా అలసిపోతారు. ఎందుకంటే ఈ రైలు భారతదేశ రైల్వే అలుపెరగని ప్రయాణం. అందరికీ అందుబాటు ధరలతో అలసట లేకుండా ప్రయాణికుల్ని తమ గమ్యస్థానాలకు చేర్చే అత్యుత్తమ రవాణా మార్గం. సుదూర ప్రయాణాలు చేసేవారు ఎక్కువగా అత్యంత సౌకర్యవంతమైన చవకైన మార్గంగా రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటారు. ఈ రైళ్లలో కొందరి ప్రయాణం 1 గంట ఉంటే మరికొందరి ప్రయాణం 1-2 రోజులు కూడా ఉంటుంది. ఇతర రవాణా మార్గాలతో పోలిస్తే రైలు ప్రయాణం ఖర్చు తక్కువ. అలాగే పిల్లలు, పెద్దలకు అనుకూలంగా ఉండే సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. అందుకే దాదాపు అందరూ రైలు ప్రయాణాన్ని ఇష్టపడుతూ ఉంటారు. కానీ భారతదేశంలోని ఈ రైలులో కూర్చొని ప్రయాణికులు అలసిపోతారు. ఆ కారణం ఏంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఈ రైలు భారతదేశంలోనే అతి ఎక్కువ దూరం ప్రయాణించే రైలు. ఈ రైలు దాదాపు 4200 కిలోమీటర్లకు పైగా దూరాన్ని కవర్ చేస్తుందట. భారతదేశంలోని ఈ ప్రత్యేకమైన రైలు పేరు వివేక్ ఎక్స్ప్రెస్. దేశంలోనే అత్యంత పొడవైన రైలు మార్గం గుండా ఈ ట్రైన్ ప్రయాణిస్తుంది. ఈ రైలు అస్సాంలోని దిబ్రూగఢ్ నుంచి తమిళనాడులోని కన్యాకుమారి వరకు దాదాపు 4200 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. వారానికి ఒకసారి పట్టాలెక్కుతున్న ఈ రైలు గమ్యస్థానానికి చేరుకునేసరికి సుమారు 80 గంటలు పడుతుందట. ఈ రైలు మార్గంలో సుమారుగా 50 స్టేషన్లు ఉన్నాయట. మరి ఇంత దూరం ప్రయాణిస్తే అలసట రాదా మరి? ఇక్కడ మరో ముఖ్యమైన విశేషం ఏంటంటే వివేక్ ఎక్స్ప్రెస్ అస్సాంలోని దిబ్రూగఢ్ నుంచి తమిళనాడులోని కన్యాకుమారి వరకు ప్రయాణించే ఈ రైలు ప్రయాణం కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. వివేక్ ఎక్స్ప్రెస్ ప్రయాణికులకు అస్సాంలోని పచ్చని తేయాకు తోటల నుంచి కన్యాకుమారి ఇసుక తీరం వరకు భారతదేశంలోని విభిన్న భౌగోళిక దృశ్యాలను చూపిస్తుంది.